అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఉపవాసం భంగమయ్యే పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. ఉపవాసం భంగపరచడం మహాపాపం. ఉపవాసం భంగమయ్యే పరిస్థితులు ముఖ్యంగా రెండు. కొన్ని పరిస్థితుల్లో భంగమైన ఉపవాసానికి బదులుగా మరో ఉపవాసం ఉంటే, అంటే ఖజా రోజాను పాటిస్తే సరిపోతుంది. మరికొన్ని పరిస్థితుల్లోనైతే ఉపవాసాన్ని భంగపరిచినందుకు గాను ఆ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు కఫారా అంటే పరిహారం కూడా చెల్లించవలసి ఉంటుంది. పరిహారంగా 2 నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసం పాటించాలి. నిరంతరాయంగా 2 నెలల పాటు ఉపవాసం పాటించే శక్తి లేకపోతే 60 మంది బీదవారికి 2 పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలి. లేక ఒక బానిసకు విముక్తి కలిగించాలి. అంటే ఇప్పుడు బానిసల కాలం లేదు కాబట్టి అప్పులో ఇరుక్కుని ఉన్నటువంటి వారి యొక్క అప్పును తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఖజా మరియు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏమిటో మన మరో అంశంలో తెలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.